కన్నీళ్ళ ద్వారా పాపక్షమాపణ, పశ్చాత్తాపం, పాపక్షమాపణ వస్తే బైబిల్ ఏం చెబుతుందంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు 121 కీర్తన ఎక్కడది? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో 126 కన్నీళ్లు విడుచుచు విత్తువాడు 5వ వాక్యం సంతోషగానములతో పంట కోస్తాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనలో నీ సమస్యలన్నీ కొట్టుకొని పోతాయి. అందుకనే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? కన్నీరు దుఃఖపడువారు ధన్యులు అని. నీవెప్పుడైనా ప్రార్థనలో దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయా? అయితే ధన్యుడివి. ఏడ్చావా? ధన్యుడివి, ధన్యురాలివి.